హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం అయినా ఎలా వస్తుందో చూడాలి. సో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామా ఇక. సో ఫస్ట్ అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇలా అన్నీ కూడా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. సో అన్నీ నేను కట్ చేసుకున్నాను. సో లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలన్నమాట అన్నీ కూడా. సో ఇలా అంటే వచ్చేస్తాయి. సో గింజలు లేకుండా మొత్తం తీసుకోవాలన్నమాట. సో ఇది ఇలా అనేస్తే వచ్చేస్తుంది. సో అన్నీ కూడా ఇలాగే తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. సో ఎలా ఉన్నా చూసేయండి వీడియో ప్లీజ్ దయచేసి. సో అన్నీ కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాను నేను. సో అన్నీ కూడా ఇలా తీసుకుందాం. సో నేను అన్ని గింజలు అయితే తీసేసాను అన్నిటికి కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఇది చింతపులుసు అనమాట కొంచెం. నెక్స్ట్ వచ్చేసి వాము, ఇది కొంచెం లైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ పౌడర్, బియ్యం పిండి ఉంటుంది కదా అదనమాట కొంచెం. సో ఇది మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి ఉంది కదా, దీంట్లో మనం మిడిల్లో ఇట్లా గింజలు తీసేసాం కదా, ఇలా రాసేసుకోవాలన్నమాట. అంటే ఇలా ఎందుకు రాస్తారు అంటే కొంచెం మిరపకాయ కొంచెం కారం ఉన్నా, ఏమన్నా గింజలు లోపల ఉన్నా కూడా అంత కారం ఏం అనిపించదు అనమాట. సో ఇలా అన్నిటికి కూడా మిడిల్లో రాసేసుకుందాం. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే వామ్ పౌడర్ వేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో అన్నిటికీ నేను అప్లై చేశాను. సో మీరు కూడా ఈ విధంగానే అప్లై చేసుకోండి పచ్చిమిర్చి లోపల, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక. సో ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకుంటున్నాను. సో మిరపకాయ బజ్జీ చేయాలంటే ముందుగా కావాల్సింది మనకి శనగపిండి. సో ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి బౌల్లో. సో నాకైతే ఇది సరిపోతుందన్నమాట నేను చేసే క్వాంటిటీకి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట, రుచికి తగ్గట్టుగా సాల్ట్. సో అది సరిపోతుంది. కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం. నెక్స్ట్ ఇది వామ్ పౌడరు, ఇందాక మనము చింతపండు రసంలో కూడా వేసాం కదా, ఇప్పుడు కూడా వేసుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. సో మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. సో ఎక్కువ వాటర్ వేయకండి, మళ్ళీ ఎక్కువైపోతుంది అన్నమాట. ఇంకొంచెం వేయాలి. కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ ఎక్కువ అవ్వదు. సో సరిపోతుందన్నమాట. సో మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పిండి వేయాలి, పెద్ద ప్రాసెస్ మళ్ళీ. సో ముందుగానే చూసుకుంటూ వేస్తే సరిపోతుంది. సో ఇంకొంచెం పడుతుంది. ఓకే సరిపోయింది. ఇలా మిక్స్ చేసుకుంటే చాలు, మిరపకాయ బజ్జీ మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా రావాలి. సో మిరపకాయని ఇలా డిప్ చేసుకోవాలన్నమాట, పచ్చిమిర్చిని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేయడమే. సో ఆయిల్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. సో వేడైపోయి ఉంటుంది. సో ఇక వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. సో మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీ వేసుకుందాం. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో తీసేద్దాం. ఇక కలర్ వచ్చింది కదా, సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు. సో తీసేసుకుందాం ఇక. సో ఇప్పుడు ఆలూ బజ్జీ వేసుకుందాం. సో రౌండ్గా ఇలా కట్ చేసుకొని, సో అదే పిండిలో డిప్ చేసి వేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఒకసారి తిప్పేసుకుందాం. సో 2 పక్కల కాలాలి కాబట్టి ఇంకోటి వైపు కూడా మనం తిప్పాలన్నమాట. సో తీసేద్దాం. ఫ్రై అయిపోయింది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి మిరపకాయ బజ్జీ అండ్ ఆలూ బజ్జీ రెడీ. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే నేను మిరపకాయ బజ్జీ టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉంది, చాలా బాగుంది. మాటల్లో చెప్పలేను, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. ఆలూ బజ్జీ కూడా చాలా బాగుంది. ఈవెన్గా కుక్ అయిపోయింది లోపల కూడా, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఏమైనా తప్పులు చేసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని టింగ్ టింగ్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.